ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఆగరానిది, నేను నా యజమానురాలైన శారా యొద్ద నుంచి వెళుచున్నాను అని. శారా దగ్గరికి వచ్చిన నీవు మళ్ళీ ఆమెను విడిచి వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వెళ్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు అంటే, వచ్చింది ఒకప్పుడు దాసిగా వచ్చింది. దాసిగా వచ్చిన ఏమైంది, ఆ దాసుడికి భార్య అయింది, అంటే యజమానురాలైంది. కానీ కొన్ని సమస్యలను బట్టి, శోధనలను బట్టి అతన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వస్తున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుని విడిచి వెళుతూ ఉంటారు. దేవుడు 2 ప్రశ్నలు వేస్తున్నాడు ఈరోజు. ఏంటయ్యా అంటే, ఆదామును అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడా అంటున్నాడు. ఎక్కడంటే ఆదాం సమాధానం ఏంటి? అయ్యా సామ్యూయేలుతో దేవుడు అంటాడు, సామ్యూయేలు అనగానే, అయ్యా నీ దాసుడిని నేను ఆలకించుచున్నాను, చిత్తం ప్రభువా ఏంటో చెప్పయ్యా అంటాడు. అవునా? కానీ ఈయనేమంటున్నాడు, నేను భయపడ్డానయ్యా, దానుకున్నానయ్యా అని అంటున్నాడు. ఈరోజు అదే దేవుడు అడుగుతున్నాడు, ఆ ఆదామన్న దగ్గర మీ పేర్లు పెట్టేసుకోండి, ఆదామన్న దగ్గర మీ పేర్లు పెట్టేసుకొని మీరెక్కడా, వాసు అని అన్నాడు, వాసు నువ్వెక్కడా అని ప్రభు అడుగుతున్నాడు కదా. ఎక్కడా అంటే నీ సమాధానం ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? మహోన్నతుడిలో నిలిచి ఉన్నావా? దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నావా? దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉన్నావా? లేవా లోకంలో పాపంలో ఉన్నావా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ నిలబడి అమ్మా నువ్వు ఎక్కడైనా ఎవరినైనా పేరు పెట్టి పిలిచారు అనుకో, వాళ్ళు ఎక్కడుంటారు? టీవీల ముందు సీరియల్ చూస్తాను, సినిమాలు చూస్తాను, ఇంకొకళ్ళైతే సినిమా హాల్లోనూ. అవునా కదా? ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, దాన్ని బట్టి సంతోషం. అయితే రేపటి దినాన్ని ప్రభు అడిగితే అమ్మా నువ్వు ఎక్కడ అంటే మీ సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి? అయ్యా నేను నీ కొరకు బ్రతుకుతున్నానయ్యా అంటారా? లేక ఆదాము వలె భయపడి సిగ్గుతోటి దాముకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? అలాంటి పరిస్థితులు మాత్రం ఉండమాకండి దయచేసి, సరేనా? ఏమని అడుగుతున్నాడు, ఆగరు నువ్వు ఎక్కడా అంటున్నాడు. మళ్ళీ ఆగరు నువ్వు ఎక్కడ అంటే, అయ్యా నేను నా యజమానురాలని విడిచిపెట్టి వెళుతున్నాను అని మాట్లాడిద్ది. అని మాట్లాడినప్పుడు దేవదూత అనేది, నువ్వు తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళు. ఎక్కడికి? నీ యజమానురాల దగ్గరికే తిరిగి వెళ్ళమ్మా అని అన్న మాట వినపడగానే ఈమె ఆ మాటకు లోబడి వెళ్ళిద్ది. వెళ్ళగానే ఏమైందో తెలుసా? తన సంతానం అంతా దీవించబడింది. అంటే నువ్వు ఎక్కడి నుంచి వెళుతున్నావు? అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి, విశ్వాసులందరికీ తండ్రి. అక్కడ రాజుగా ఉన్నాడు. అవునా? దేవుని శక్తిని పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని విడిచి ఏమి వెళుతుందంటే ఎవరు తేడా? అబ్రహాము తేడానా? ఆగరే తేడా. ఆగరికి ఏమైంది అంటే, అక్కడ వచ్చిన సమస్యలను బట్టి, అక్కడున్న ఇబ్బందులను బట్టి వాటిని తట్టుకోలేక విడిచిపెట్టి వెళుతుంది. ఈరోజు దేవుని విడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా ఉంటారు తెలుసా? చిన్న కారణాలే చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమమ్మా ఎందుకు చర్చకు రావమ్మంటే,